విజయనగరం జిల్లా బొబ్బిలి స్వార్థ రాజకీయాల కోసం యువత భవిష్యత్తు నాశనం చేయవద్దని జేవీఎం భారత పార్టీ అభ్యర్థి మరడాన వెంకటనాయుడు, ఎంపీ అభ్యర్థి అరుణ్ కుమార్ అన్నారు. సూర్య రెసిడెన్సీలో సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థి మరడాన వెంకటనాయుడు మాట్లాడుతూ గతంలో తమ కుటుంబం అనేకమైన పార్టీలకు పనిచేసినప్పటికీ అన్యాయం జరిగిందని చెప్పారు. వైసీపీ కార్యకర్తగా సమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు గెలుపు కోసం పనిచేశామని, రాజకీయ స్వార్థం కోసం మా కుటుంబాన్ని పాముగా వాడుకొని మాకు అన్యాయం చేశారని విమర్శించారు. ఉద్దవోలు టీడీపీకి కొంచుకోటగా ఉంటే వైసీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. మా గ్రామంలో 2 గ్రూపుల మధ్య గొడవలు పెట్టి లబ్ధి పొంది మా కుటుంబాన్ని నాశనం చేశారని ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోరారు. రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. మా గ్రామం వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని పోలీసులను కోరారు. సొంత గ్రామం వెళ్తే అక్రమ కేసులు పెడతామని బెదిరించడం సరికాదని విమర్శించారు. శ్రావణ్ కుమార్ గారికి మాకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు విజయనగరం జిల్లా, మన్యం జిల్లా అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి గారు అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మేము అనేకమైన పార్టీలకు కార్యకర్తలుగా పనిచేసిన తర్వాత మాకు జరిగిన అన్యాయం మాకు ఒక గొడుగులాగా, మాకు ఒక శక్తివంతమైన పార్టీలాగా రాష్ట్రంలో జడా శ్రావణ్ కుమార్ గారు ఒక వాయిస్ గా, ఒక ఆణిముత్యంగా ఆయన ఈ రాష్ట్రంలో పుట్టినందుకు మా తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో జై భీమ్ భారత పార్టీ నుండి అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడుకు అతని యొక్క గెలుపు కోసం అహర్నిశలు, రాత్రి పగళ్ళు కష్టపడి అనేక రకాలుగా ఆయన కోసం నేను రాత్రి పగలు కష్టపడ్డాను. కానీ మా గ్రామం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. అలాంటి సమయంలో ఈ దుర్మార్గుడి యొక్క ఆలోచనలు నాకు పూర్తిగా అవగాహన లేదు. వాళ్ళ గెలుపు కోసము నన్ను ఒక పాములాగా వాడతాడని నా కలలో కూడా నేను ఊహించుకోలేదు. ఎందరో మహానుభావులు, మహనీయులు రాజకీయాల్లోనికి యువకుల రండి అంటే అలాంటి స్ఫూర్తినిస్తున్న సమయంలో నేను సమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు ఒక దేవుడిలాగా భావించి అనేక రకాలుగా అతనికి సేవలు చేస్తూ వస్తే నన్ను, నా కుటుంబాన్ని ఈరోజు చావుల వరకు తీసుకువెళ్ళాడు. ఇతను రాజకీయ అనుభవం దేనికి సంబంధించింది అంటే ఆయన వ్యక్తిగతానికి అతను 2 సార్లు ప్రత్యర్థుల పైన గెలిచాడు అంటే ఈయన ఎంతో మంచోడు, నాకు బొబ్బిలి నియోజకవర్గంలో ఒక పరిపాలకుడు వస్తున్నాడని నేనెంతో ఊహించి నా గ్రామానికి ఒక ఉద్యోగం నుండి గడిముడుదాంకి ఒక తాడు రోడ్డు వేసుకోవచ్చు, నా గ్రామంలో మా రైతులు ఇబ్బంది పడుతున్నట్టుగా పూడిగొంజు గురించి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, నా పార్టీ వస్తుంది, చిన్నపిల్లలు గెలిపించుకుంటాం, నా యొక్క పనులు వ్యక్తిగతంగా కాకుండా రాజకీయ దాహంతోనో నేను డబ్బు సంపాదించాలనో నేను ఈ రాజకీయాలకు రాలేదు. నేను మాట్లాడితే మీడియాలో నా కుటుంబ సభ్యులు ఏం చేశారు, నువ్వు నీ అధికార దాహాన్ని ఉపయోగించుకొని ఎవరిని నాశనం చేస్తున్నావు, నేను 11 నెలలు నేను ఓటుకు ఎందుకు పెట్టానంటే నీ యొక్క అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే నేను మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు వస్తుందా, నీ యొక్క నిజ స్వరూపం నేను ఎప్పుడు బయటపడతానా అని అవకాశం కోసం చూశాను. ఈ రోజు నాకు ఈ నీలిరంగు జడా శ్రావణ్ కుమార్ గారు మాకు హక్కు ఇచ్చారు. ఈ రోజు నా గ్రామం వెళ్ళనివ్వకుండా నా ఓటు హక్కును కూడా, రాజ్యాంగబద్ధం ఇచ్చిన స్వేచ్ఛను కూడా నువ్వు వరిస్తూ ఉన్నావే, నువ్వు మనిషివేనా? మా చావులే నీకు కారణమా? మేమందరం కూడా మా చావుల పైన నువ్వు రాజకీయం చేస్తావా? నువ్వు ఏ రోజైనా సరే యువతికి ఒక ఉద్యోగాలైనా సరే బొబ్బుల్లో తెచ్చావా? వలసలు ఆపగలిగావా? ఆ రోడ్లు చూస్తే ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. తెలంగాణ మండలంలో చీకటిపేట గ్రామంలో నా మిత్రుడు ఒక బ్రిడ్జి కట్టాడు రైతుల కోసం, దానికి ఒక బిల్లు చేయగలిగావా? ఎంతసేపు కూడా నీ
రాజకీయాలు, నీ దుర్మార్గమైన ఆలోచనలు ఇవే మాపై బుద్ధి ఉన్నవే? ఇదేమైనా నీకు సభరా? నేను ఒక్కడే అడుగుతున్నా బొబ్బిలి ప్రజలకి, నేను అందరికీ కూడా బొబ్బిలి ప్రజలకు ఒకటే విన్నపిస్తూ ఉన్నా, అన్నా దయచేసి మీరు రాష్ట్రంలో చూడకండి. బొబ్బిలి నియోజకవర్గంలో చిన్నప్పటికే కానీ మీరు అవకాశం ఇస్తే నాలాంటి యువకులు, నాలాంటి కుటుంబాలు ఎన్నో నాశనం అయిపోతాయమ్మా. ఆ నాశనం అయిపోయే కారణం ఏంటంటే గతంలో మీరు చూశారు అనేక గ్రామాలు ఈ మండలంలో కూడా పేరు రాసి కూడా ఎంతో మంది చనిపోయారు. ఆ స్థాయిలో నేను కూడా ఉన్నాను. కానీ నాకు జనాశ్రమ కుమార్ గారు ఇచ్చిన ఈ నీలి రంగు, ఆయన ఇచ్చిన భరోసాతో మేము బ్రతుకున్నాం. దయచేసి ఇప్పటికైనా సరే నీ దుహంకారాన్ని మానుపుకోకపోతే భవిష్యత్తులో నువ్వు ఈ రోజు ఈ ఎలక్షన్ ఖచ్చితంగా 175 స్థానాలు మొట్టమొదటిగా ఓడిపోయేది సమ్మింగి వెంకట చిన్నప్పలాయుడే. దయచేసి మిత్రులారా, వైసీపీ నాయకులు నేను ఒకటి అడుగుతూ ఉన్నాం, మనందరం కూడా కుటుంబ సభ్యులుగా పనిచేసాం, మనమందరం బాధపడ్డాం. మీరందరూ ఎందుకు అక్కడ బందీలు అయిపోతున్నారో అది మీకే చెప్తూ ఉన్నాను, మీ విజ్ఞతగా అడుగుతూ ఉన్నాను, మీ సోదరుడిగా అడుగుతూ ఉన్నాను. నేను పోరాడతాను, నేను మీ గుర్తుగా వినిపిస్తాను, మీరు నేను అండగా ఉంటాను. ఈ ఒక్కసారి అవకాశం కోటి గుర్తుపై ఓటేయండి. అతనికి మీకు పని చేయాలని అంత ప్రేమగా ఉంటే, అంతేకాని 5 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ ఓటుని మరొక్కసారి ఈ బొబ్బిలి ప్రజలు మనం కానీ చిన్నపిల్లడికి అవకాశం ఇస్తే మనందరం కూడా ఆత్మహత్యలే మిగులుతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కసారి మీరు నెట్లో కొట్టండి, తెల్ల మండలం ఉద్యమంలో అంటే మీకు అందరూ కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా సరే నాకు ఎవరూ లేరు అన్నారు, మీకు ఎవరో వస్తారని అన్నారు. నేను అధికారులు కూడాను తెల్ల నర్సయ్య గారికి మనస్ఫూర్తిగా పిలిపిస్తూ ఉన్నాను. దయచేసి నన్ను 7-8 నెలలు బట్టి నా గ్రామం వెళ్ళనివ్వకుండా నాకు డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ కూడా నా స్వేచ్ఛనిస్తే, మీరు రమేష్ గారు మీకు ప్రాధాన్యపడుతూ ఉన్నా నా స్వేచ్ఛను హరించకండి, నా గ్రామాన్ని నేను వెళ్ళనియండి, మీకు కాలు పట్టుకుని వేధిస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను. మీరు ఏమైనా వింటే ఎస్పీ గారు నా పైన తప్పుడు కేసులు పెట్టమని మీరు అనేక రకాలుగా నన్ను భయపెడుతూ ఉన్నారు. నా ఓటు హక్కులు కూడా మీరు వినియోగించుకుంటూ చేస్తూ ఉన్నారు. నా కుటుంబ సభ్యులంతా కూడా బయట ఉన్నాం. మిమ్మల్ని నేను ఏదైనా ఉంటే మేము కోర్టులోనా మా యొక్క ఏవైతే ఉంటాయో అవి మేము తెలుసుకుంటాం. కానీ ఇలా మమ్మల్ని బందీలుగా మమ్మల్ని భయపెట్టి నేను మాట్లాడితే నీకు శిక్షలు పడతాయి, నువ్వు మాట్లాడితే నీకు కేసులు పెడతాము అని మీరు మీకు చెప్తూ ఉంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి అప్పుడు నా మిత్రులందరూ కూడా, నా ఎంపీ గారికి, నా విజయనగరం జిల్లా ఉన్న అభ్యర్థులకి, మన్యం జిల్లా అభ్యర్థికి అందరూ కూడా ఆవేదన చెప్పడం జరిగింది. అప్పుడు మా యొక్క అధ్యక్షులు చెప్తే నువ్వెక్కడ కూడా భయపడకనైనా మీకు మేము ఉన్నామని చెప్పారు. కాబట్టి మీరు విధుల్ని సక్రమంగా నిర్వహించుకొని దయచేసి నాకు ఉన్నతాధికారుల పైన ఎవరిపైనా కూడా నాకు ఎటువంటి ఇబ్బందులు పెట్టదు. కేవలం తెల్లం పోలీస్ స్టేషన్ రామగ రమేష్ గారిని ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ సార్, మా యొక్క స్వేచ్ఛని మమ్మల్ని రచించకండి. మమ్మల్ని ఎందుకు మీరు యొక్క ఆపుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అలానే నా గ్రామస్తుల వాళ్ళందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ మీరు నన్ను ఎందుకు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు కేసులు పెడతా ఉన్నారు అని నాకు ఇప్పుడు కూడా నాకు అర్థం కాని ఒక ప్రశ్నార్థకం. అప్పుడు నా సోదరులు చెప్తే మేమున్నాం, మీ స్వేచ్ఛను ఎవరైనా ఇస్తారని చెప్పడంతో మా యొక్క స్నేహితులంతా కూడా రావడం జరిగింది. మా అభ్యర్థులు దయచేసి నా గ్రామానికి, మేము మా నియోజకవర్గానికి, మా మండలంలో తిరిగినట్టుగా మాకు స్వేచ్ఛనివ్వాలని, నా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఇదే కానీ మీరు ఇంకా ముందరకైతే ఈసీకి ఖచ్చితంగా నేను కంప్లైంట్ చేస్తాను.